పూర్వం గణపతి అగ్రహారం అనే గ్రామంలో బల్లావధాని అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు చారుమతి. బల్లావధానికి కష్టపడి పనిచేయడమంటే బద్ధకం, ఇష్టముండేది కాదు. ఆయన మామగారు ప్రక్క ఊరిలో ఒక గుడి వారసత్వానికి ఇప్పిస్తాను అంటే పొద్దున్నుండి సాయంత్రం వరకు మంత్రాలు చదువుకుంటూ శతగోపాలు పెట్టుకుంటూ ఎవడు కష్టపడతాడు అంటూ తనకి బుద్ధి పుట్టినప్పుడు ఒక గంటో గడియో పనిచేసి వచ్చిన బియ్యం, పప్పులు, ఉప్పులు భార్య చారుమతి ముందు పడేసి వీధి అరుగు మీద కూర్చుని వచ్చిపోయేవారితో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. బల్లావధాని తెచ్చిన అరాకొరా సంభావనలతో సంసారాన్ని నెట్టుకురాలేక సతమతమవుతున్న చారుమతి ఒకరోజు భర్తతో ఇలా అంది. ఏమయ్యా, 4 గింజలు ఆయవారం తెచ్చి నా మొహాన పడేసి వీధి అరుగు మీద కూర్చొని అలా పోసికోలు కబుర్లు చెప్పుకుంటూ కూర్చోకపోతే మా నాన్న చూసిన గుడిలో పూజారి పని చేసుకుంటే హాయిగా రోజు సంభావనలతో పాటు కొబ్బరి చిప్పలు కూడా వస్తాయి కదా అనగానే అరుగు మీద కూర్చున్న బల్లావధాని ఇలా అన్నాడు. ఓసే చారుమతి, నువ్వు రోజు నాకు చెప్పిందే చెప్పి విసిగించమాకు. నీకు నీ బాబుకి నేను ఎన్నిసార్లు చెప్పాను, నాకు పూజారి పని పౌరోహిత్యాలు ఒంటికి పడవని అనగాని చారుమతి ఇలా అంది. అందరూ అదే అనుకుంటున్నారు, అసలు పండితుడే పని పాటాలేని సొంఠ అని. ఎవరనుకుంటున్నారే ఈ మహాపండితుడిని పట్టుకుని? ఊరంతా అడుగుతున్నారు. చారుమతి, మీ అవధాని ఏం చేస్తున్నాడమ్మా, పని పాట ఏమైనా ఉందా అని. ఎవరే అన్నది? బుర్రలేని వెధవలు. పని పాట లేకపోతే 4 పిల్లలు ఎలా పుడతారు? ఎవరికొచ్చిందా తెలివి తక్కువ అనుమానం? దానిని పని పాట అనరు, సంసారం చేయడం అంటారు. అవధాని గారు తెలుసుకోండి అనగానే నీళ్లు నములుతున్నట్టుగా బల్లావధాని ఇలా అన్నాడు. పిల్లలు పుట్టించడానికి కూడా ఎంత కష్టపడాలి నీకు తెలీదా? ఎందుకు తెలీదు స్వామి, దరిద్రుడికి పిల్లలెక్కువ, లోబికి ఆకలెక్కువ అని మీలాంటి పండితులే చెప్పారు కదా స్వామి. నీ తెలివికి సంతోషించాం గాని కాస్త మిరియాల కషాయం ఉంటే నాకు తగలయ్యి. కాస్త గాత్రం దెబ్బతినింది. అవును మరి, అష్టావధానం శతావధానం చేసి అక్షరాల లక్షలు సంపాదిస్తున్నారుగా తమరు. అలాగే చేసిస్తానులేండి అనుకుంటూ చారుమతి వంటగదిలోనికి వెళ్లిపోయింది. వెళ్తున్న చారుమతిని చూసి బల్లావధాని ఇలా అనుకున్నాడు. రోజు రోజుకి చారుమతికి భర్త అంటే గౌరవం మర్యాద లేకుండా పోతున్నాయి అనుకుంటూ ఉండగా అటువైపుగా నమస్కారం అవధాని గారు. రావయ్యా ప్రసంగి, క్షేమమేనా? క్షేమమే అవధాని గారు. నాకు కొన్ని సందేహాలున్నాయి. అవి మీరు పండితులు అవధాని కదా, తీరుస్తారేమోనని. అవశ్యం అడుగు. అయ్యా, అవధానం చేసేవారికి చప్పట్లంటే ఇష్టమంట కదా, మరి మీకు? అదే, నాకు చప్పట్లు ఇష్టం ఉండదు. నాకు చప్పట్ల కంటే కారం అట్లా అంటేనే ఇష్టం. అయ్యా, భార్య తన భర్తకి వడ్డిస్తోంది. ఆమెతో భర్త పశువా అన్నాడు. భార్య నవ్వుతూ కోతి అంది. ఏమిటి? పశువు అంటే పళ్ళెం నిండా శుభ్రంగా వడ్డించమని, కోతి అంటే కోరినంత తిను అని అర్థం. అయ్యా, ఇంకొక ప్రశ్న అవధానికి. ఆశువులు ఎప్పుడొస్తాయి, ఆశ్రువులు ఎప్పుడొస్తాయి? ప్రశ్న వేస్తే ఆశువులు వస్తాయి, అవధానం జరిగాక సత్యారం. ఎగవేస్తే అశ్రువులు వస్తాయి. బోడిగుండుకు మోకాలి ముడిపెడతారెందుకు? రెండిటి మీద అంతగా వెంట్రుకలు ఉండవు కాబట్టి. అయ్యా, మీకు రంభనిస్తే ఏం చేస్తారు? ఆనందంగా ఇంటికి తీసుకెళ్లి ఆకలి తీర్చుకుంటాను. రంభ అంటే అరటి పండు అని అర్థం. అయ్యా, సన్యాసికి సన్నాసికి తేడా ఏంటి? అందరినీ వదిలేసిన వాడు సన్యాసి, అందరూ వదిలేసిన వాడు సన్నాసి అంటుండగా కషాయం గ్లాస్తో వచ్చిన చారుమతి గ్లాస్ క్రిందన పెడుతూ ఇలా అంది. మీరు ఆ రెండోది కాకుండా చూసుకోండి అనగానే అప్పటి వరకు ప్రశ్నలు వేసిన ప్రసంగి చల్లగా జారుకున్నాడు. చారుమతిని చూసి బల్లావధాని ఇలా అన్నాడు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఉన్న ఉద్దేశమే. భరించేవాడు భర్త, సంపాదించి కుటుంబాన్ని పోషించేవాడు మగాడు. మీరు దొంగతనాలు చేస్తారా, హత్యలు చేస్తారా, మీ పాండిత్యాన్నే ప్రదర్శిస్తారా, నాకు అనవసరం. రేపటి నుండి మీరు సంపాదించి తీసుకురాకపోతే నేను పుట్టింటికి పోతాను పిల్లల్ని తీసుకొని. అప్పుడు మీరు సన్యాసి అయినట్టే. అబ్బా, ఎంత మాటనేశావు చారుమతి. నేని రాత్రికి రాజుగారి ధనాగారానికి కన్నం వేసి దొంగతనం చేసి అయినా సొమ్ము తెస్తాను. అంతవరకు గుమ్మం తొక్కను అని బల్లావధాని అక్కడి నుండి విసవిసా బయటికి పోయి నిజంగానే రాజమందిరానికి కన్నం వెయ్యాలని నిర్ణయించుకుని ఒక పదునైన గుణపం సంపాదించి చీకటి పడగాని రాజమందిరం వైపు వెళ్లాడు.
అప్పటికి అందరూ నిద్రించే వేళ అయింది. నెమ్మదిగా రాజు మందిరం వెనకకు చేరేసరికి అప్పటికే అక్కడ ఎవరో ఇద్దరు వ్యక్తులు గోడకు రంధ్రం తవ్వుతున్నారు. వారు రాజును హత్య చెయ్యడానికి ప్రక్క రాజ్యం నుండి వచ్చిన వ్యక్తులు. వారిద్దరూ దూరంగా కాస్త చప్పుడవడంతో వెనక్కి తిరిగి పలుగు చేతపట్టి నెమ్మదిగా వస్తున్న బల్లావదానిని చూసి ఇలా అనుకున్నారు. ఒరే రంగా, మనం ఎంత రహస్యంగా మన పని ముగించుకుని పోదామని పథకం వేసినా విషయం బయటకు ప్రాకింది. ఎవడో రాజు భటుడో వేగుడో పలుగు పట్టుకుని మన వైపే వస్తున్నాడు. వాడి దగ్గరికి వచ్చి కేకలు వేశాడా మనం దొరికిపోవడం ఖాయం, మన తలలు తెగడం ఖాయం. పద, కంటపడకుండా జారుకుందాం. అవును, ప్రస్తుతం అది సరైన నిర్ణయం. పద పోదాం అని ఇద్దరు అక్కడి నుండి బల్లావధాని కంట పడకుండా జారుకున్నారు. బల్లావధాని గోడ దగ్గరికి వచ్చేసరికి అక్కడ అప్పటికే రాజు హత్యా ప్రయత్నానికి వచ్చిన వారు చేసిన కంతను చూసి బల్లావధాని ఇలా అనుకున్నాడు. ఇదేమిటి? ఇక్కడ మనం వస్తున్నామని ముందుగానే మనకు దొంగతనానికి స్వాగతం పలుకుతూ కన్నం సిద్ధం చేశారా, లేక మన కోసం వల వేశారా? చూద్దాం అనుకుంటూ బల్లావధాని నెమ్మదిగా కన్నంలో తలపెట్టి చూశాడు. లోపలంతా మసక చీకటి. భటులు ఎవ్వరూ కనబడలేదు. నిజానికి అది రాజురాణి పడుకునే శయనమందిరం. అది చూసి బల్లావధాని మళ్ళీ ఇలా అనుకున్నాడు. నేను దొంగతనానికి బయలుదేరిన వేళ విశేషం బాగుంది. లోపల భటులు కాపలా కూడా లేదు. వీలైనంత ధనం దొంగిలించి చారుమతి నోరు మూయించాలి అనుకుంటూ బల్లావధాని మెల్లిగా పాక్కుంటూ కంతలో నుండి అవతలకు వెళ్లాడు. ఒక్క బ్రాహ్మణుడు కావడం వలన సులువుగానే లోనికి ప్రవేశించాడు. అది రాజశయన మందిరం. ఎదురుగా రాజుగారు నిద్రపోతున్నారు. కాస్త ఎడంగా రాణి నిద్రపోతున్నది. ఇద్దరి మధ్యలో పల్చటి తెల్లని తెర మాత్రమే అడ్డంగా ఉన్నది. అది చూసి బల్లావధాని ఇలా అనుకున్నాడు. అయ్యా బాబోయ్, ఏకంగా రాజుగారి సేనమందిరంలోకి వచ్చానా? పోశాగారానికి కన్నం వేద్దామనుకుంటే ఇలా జరిగిందేమిటి? ఏదైతే అది అయ్యింది. నిండా మునిగాక చలిందుకు? చప్పుడు చేయకుండా సేనాగారంలో ఏమన్నా ఉంటే చక్కబెట్టుకుపోవాలి. ఏదైనా చప్పుడయ్యి రాజుగారి నిద్రాభంగం కలిగిందా నా తల ఎగిరిపోయినట్టే అనుకుంటూ చుట్టూ చూసిన బల్లావధానికి ఆ మసక చీకట్లో శయన మందిరంలో ఒక మూలగా 2 పెద్ద భోషాణం పెట్టెలు కనబడ్డాయి. అవి చాలా చాలా దృఢంగా ఉన్నాయి. బక్క ప్రాణి అయిన బల్లావధాని చప్పుడు చెయ్యకుండా నెమ్మదిగా ఒక పెట్టి దగ్గరకు వెళ్లి అతి కష్టం మీద దాని మూత తీశాడు. ఆ పెట్టె లోపల దేవస్థానాల శిఖరం మీద నిలిపే బంగారు కలశం కనిపించింది. ఆ కలశాన్ని చేతిలోనికి తీసుకుని బల్లావధాని ఇలా అనుకున్నాడు. ఆహా, ఏమి నా అదృష్టం, ఏమి నా భాగ్యం. ఏదో భుక్తికి సరిపడా దొంగిలిద్దామనుకుంటే ఏకంగా బంగారు కలశమే దొరికింది అనుకుని ఆ కలశాన్ని పట్టుకుని వెనుదిరగబోతూ మళ్ళీ ఇలా అనుకున్నాడు. అవును, ఇది దేవాలయ శిఖరాల మీద ప్రతిష్ఠించే కలశం కదా. దీనిని దొంగిలించటం వలన నాకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. దీనిని యథాస్థానంలో పెట్టేసి రెండో పెట్టెలో ఏముందో చూద్దాం అనుకుంటూ ఆ బంగారు కలశాన్ని యథాతథంగా పెట్టేసి పైన మూత చప్పుడు రాకుండా రెండవ భోషాణం తెరిచాడు. ఆ పెట్టె నిండుగా వెండి కంచాలు, గ్లాసులు, ముంతలు కనబడ్డాయి. వాటి వంక చూస్తూ బల్లావధాని ఇలా అనుకున్నాడు. అమ్మో, వెండిని దొంగిలిస్తే రౌరవాది నరకాలకు పోతారని ధర్మశాస్త్రంలో రాసింది. వద్దు, ఈ వెండి కూడా నాకు వద్దు. ఇంకా దొంగతనం చేయడానికి ఏమున్నాయి అని గదిలో చుట్టూ చూశాడు. గదిలో ఏమీ కనబడలేదు. అలా బల్లావధాని తనకు తెలియకుండానే ఆ గదంతా ఇంకా ఏమైనా విలువైన వస్తువులు దొరుకుతాయేమోనని తిరుగుతూ ఉండగా తెల్లవారుతున్నట్టుగా ఏనుగులు గీంకరించాయి. మేలుకొలుపు గంట మోగింది. కంగారుపడి బల్లావధాని బయటికి పోవడానికి గోడ కన్నం దగ్గరికి పరుగు తీస్తూ ఉండగా రాజుగారి మంచం పక్కనున్న ఇత్తడి పూల కుండీకి కాలు తగిలి అది క్రింద పడుతుండగా అయిన చప్పుడుకు రాజుగారు వెంటనే లేచి ఇలా అరిచాడు. ఎవరక్కడ? మందిరంలోకి ఎవరో ప్రవేశించారు అని ఒక కేక వెయ్యగానే ఇద్దరు భటులు వచ్చి బల్లావధానిని పట్టుకుని రాజు ముందు నిలబెట్టారు. రాజు బల్లావధానిని ఇలా అడిగాడు. ఎవరు నువ్వు? మా సేన మందిరంలోకి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు?
బల్లావదాని గోడకున్న కన్నం చూపిస్తూ ఇలా అన్నాడు. అలా మహారాజా, నేను నేను అని నీళ్లు నములుతుండగా రాజు ఇలా అన్నాడు. ఇంత బక్క ప్రాణివి గోడకు కన్నం వేసుకువచ్చావంటే మేము నమ్మం. భటులారా, ఇతడిని బంధించండి. ప్రొద్దున సభలో విచారిద్దాం. అనగానే భటులు బల్లావదానిని బంధించి తీసుకుపోయి ఉదయం సభకు అందరూ హాజరయ్యాక రాజసభలో ప్రవేశపెట్టారు. అందర్నీ చూసి బల్లావదాని ఇలా అనుకున్నాడు. అమ్మా, నాకు ఊరి శిక్ష ఖాయం. నేను పండితుడన్న నిజం చెప్పలేను. చెప్పినా రాజు నమ్మడు. పోనీలే, నేను ఎలా పోయానో ఎక్కడ పోయానో తెలియక 4 రోజులు విచారించి చారుమతి తనే తండ్రి దగ్గరికి పోయి సుఖంగా బ్రతుకుతుంది అనుకుంటూ ఉండగా రాజు వంక చూసి సైన్యాధికారి ఇలా అన్నాడు. మహారాజా, నిన్న రాత్రి మిమ్మల్ని హత్య చేయడానికి ప్రయత్నం జరిగిందని వేగుల ద్వారా తెలిసింది. ఈ వ్యక్తి ఆ కుట్రలోని వాడే అని అనుమానం. మాపై హత్యా ప్రయత్నమా? అటులైన విచారణ కూడా అనవసరం. తక్షణమే ఇతనిని ఉరి తీయండి. అటులనే మహారాజా అని సైన్యాధికారి బల్లావదానిని తీసుకెళ్తుండగా ఆగమని రాజు బల్లావదానిని ఇలా అన్నాడు. ఏమయ్యా, నీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా? అనగానే బల్లావదాని ఇలా అన్నాడు. సమయస్ఫూర్తితో ఒక ఆలోచన తట్టి ఇలా చెప్పాడు. మహారాజా, చనిపోయే ముందు మీకొక నగ్న సత్యం చెప్పాలనుకుంటున్నాను. నగ్న సత్యమా? ఏంటది? మహారాజా, మీ రాజ్యానికి ఏదో దోషముంది. అది ఏలినాటి శనా? యమధర్మరాజు పగబట్టాడా తెలీదు. అదేమిటి అలా అంటున్నావు? ఎవరు నువ్వు? మహారాజా, నేను ద్రోహిని కాదు. హత్య చేయడానికి వచ్చిన వాడిని కాను. నేనొక పండితుణ్ణి. నేను చెప్పింది విన్నాక తప్పకుండా ఊరి తీసేయండి. మహారాజా, సరిగ్గా సంవత్సరం క్రితం మీ మంత్రి చనిపోయాడా? నిజమేనా? నిజమే. అయితే ఏంటి? వినండి. ఆ తరువాత సరిగ్గా 3 నెలలకు భారవి అనే కవి పొంగవుడు పోయాడా? అవును, మహాకవి చాలా గ్రంథాలు రాశాడు. ఆయన కూడా చనిపోయాడు. సరిగ్గా గమనించండి మహారాజా. ఆ తర్వాత సరిగ్గా 3 నెలలకు భిక్షుపతి అనే గొప్ప వ్యాపారి చనిపోయాడా? అవునవును, అతను విదేశాల్లో కూడా వ్యాపారం చేసి మాకు పెద్ద మొత్తంలో పన్ను కట్టేవాడు. పోయాడు. ఇంకా ఉంది, వినండి. ఆ తర్వాత సరిగ్గా 3 నెలలకు భీమసేనుడు అనే మీ సేనాపతి మరణించాడా? అవును, అతను యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత సరిగ్గా 3 నెలలైంది. ఇప్పుడు నేను, నా పేరు బల్లావదాని. ఆ తర్వాత 3 నెలలకు భూపతి. అంటే మీరు సంవత్సర కాలం నుండి యమధర్మరాజు పగబట్టాడు. మహారాజా, జాగ్రత్తగా గమనించండి. సంవత్సరం క్రితం బట్టి తర్వాత 3 నెలలకు భారవి, ఆ తరువాత భిక్షపతి, తర్వాత భీముడు, ఇప్పుడు నేను బల్లావదాని. నేను పోతే తర్వాత భూపతి మీరే. నీవంతే. అనగానే రాజుకు ప్రాణభయం పట్టుకుంది. వెంటనే బల్లావధాని ఉరిశిక్ష రద్దు చేసి వెంటనే 1000 వరహాలు బహుమతి ఇచ్చి ఇంటికి పంపించాడు. ఆ డబ్బుతో బల్లావధాని జీవితకాలం ఆనందంగా జీవించాడు. పూర్వం ప్రచండపురం అనే గ్రామంలో చోదకుడు అనే వ్యక్తి ఉండేవాడు. వాడు చిన్నప్పుడే తల్లి తండ్రి ఒక దుర్ఘటనలో చనిపోతే నాయనమ్మ పెంచి పెద్ద చేసింది. అయితే చోదకుడు ఏ పని పాట లేకుండా తిరగడమే కాకుండా స్నేహితులతో కలిసి దుర్వ్యసనాలకు అలవాటు పడ్డాడు. జూదమాడ్డము, మద్యం సేవించడం మాత్రమే కాకుండా దొంగతనాలకి కూడా అలవాటు పడ్డాడు. తండ్రి చనిపోయి నాటికున్న 2 ఎకరాల ఆస్తి ఈ వ్యసనాల కారణంగా హారతి కర్పూరంలా కరిగిపోయింది. ఇప్పుడు తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు. చోదకుడు అదృష్టం బావుండి ఏ జూదంలో గెలిచో ఏ దొంగతనమో చేసి డబ్బులు సంపాదిస్తే నాయనమ్మ ఇంత వండి పెడుతుంది, లేకుంటే పస్తులే. ఒకరోజు నాయనమ్మ చోదకునితో ఇలా అంది. మనవడా, చోదక, ఏంటిరా మనకి దుర్భరమైన దౌర్భాగ్య స్థితి. మీ అమ్మ నాయన చనిపోయే నాటికి 2 ఎకరాల పొలం మిగిల్చిపోయారు. నిన్ను నా రెక్కల కష్టంతో పెంచి పెద్ద చేశాను. నువ్వు పెద్దవాడివై ప్రయోజకుడు అవుతావని, మీ నాయన వదిలి వెళ్లిన ఆస్తిని కనీసం రెట్టింపు చేస్తావని ఆశపడ్డాను. రెట్టింపు మాట దేవుడెరుగు. ఉన్నది పూర్తిగా ఊడ్చేశావు. ఇప్పుడు గాలిలో దీపం బ్రతుకైపోయింది మనదే. ఎందుకు వచ్చిన వ్యసనాలురా? పనికిరాని వ్యసనాలన్నీ మానేసి బుద్ధిగా ఏదైనా పని చేసి సంపాదించుకుంటే గౌరవంగా ఉంటుంది.
అనగానే నాయనమ్మ వంక చూస్తూ చోదకుడు ఇలా అన్నాడు. నాయనమ్మా, నీ దృష్టిలో అవి నీకు వ్యసనాల్లాగా కనపడుతున్నాయి కానీ నా దృష్టిలో 3 వ్యసనాలు, 3 విలువైన రత్నాలు, 3 కష్టమైనవి, ఖరీదైనవి. నాకు ఎప్పుడైనా నిజంగా 3 రత్నాలు దొరికితే ఈ 3 వ్యసనాలు వెంటనే వదిలేస్తాను. అంతవరకు నన్నేమీ అనకు. అయితే నువ్వు నీ వ్యసనాలు మాననంటావు, ఈ నాయనమ్మని చచ్చే వరకు క్షోభ పెడుతూనే ఉంటానంటావు. చెప్పాను కదా, 3 రత్నాలు ఎప్పుడు దొరికితే అప్పుడు మానేస్తానని. అప్పుడు బాగా ధనవంతుణ్ణి అవుతాను కదా. ఇక వ్యసనాల జోలికి పోకుండా మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుంటాను. అయితే నా కోరిక ఈ జన్మలో తీరేది కాదు. మీ అమ్మ నాయనతో పాటు నేను కూడా పోయుంటే నాకీ క్షోభ ఉండేది కాదు. నాయనమ్మా, నీకోసం ఒక వాగ్దానం చేస్తాను. ఏందయ్యా నువ్వు చేసే వాగ్దానం? నేను చస్తే పూడ్చి పెడతాననా, కాల్చి బుగ్గి చేస్తాననా? ఈ రోజు నుండి నేను ఏం చేసినా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నీ మీద ఒట్టు, అబద్ధాలు చెప్పను. అంతేగాని నీ వ్యసనాలు మాననంటావు. నాయనమ్మా, నేను మన పేదరికం మర్చిపోవడానికి తాగుతున్నాను. ఇక జీవితంలో కాసేపైనా సంతోషంగా ఉండడం కోసం జూదమాడుతున్నాను. మనం తిండికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం దొంగతనాలు చేస్తున్నాను. సరే అయితే ఈ వ్యసనాలలో ఏదో ఒకటి మానుకో. చెప్పాను కదా, ఈ రోజు నుండి అబద్ధాలు చెప్పడం మానేస్తానని, అన్నీ నిజాలే చెప్తానని. ఇది ఖాయం చేసుకో, సత్య ప్రమాణం. అయితే అదే ఊరిలో ఆ రాజ్యాన్నేలే రాజు రాజసింహుడు కూడా ఉంటున్నాడు. రాజంటే బాగా ధనవంతుడై ఉంటాడు కదా. రాజసింహునికి ఖజానా నిండా డబ్బున్నా, సేవకులు పరిచారకులు ఉన్నా మనసుకు సంతోషమే లేదు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నవాడిలా విచారంగా ఉండేవాడు. అది చూసి మంత్రి ఒకనాడు ఇలా అడిగాడు. మహారాజా, గత కొన్ని రోజులుగా మీరు ఏదో పోగొట్టుకున్నట్టుగా విచారంగా కనిపిస్తున్నారు. కారణం తెలుసుకోవచ్చునా? కారణం తెలిస్తే నేనేమైనా సలహా ఇవ్వగలనేమో. మహామంత్రి, నాకు ఎందుకో నిజాన్ని తెలుసుకోవాలని ఉంది. నిజం గురించి నాకు సరైన నిజం తెలియడం లేదనిపిస్తున్నది. మహారాజా, మీరు పొరపాటు పడి అనవసరంగా కలత చెందుతున్నారు. నిజం మనకు కనపడదు. ఎదుటివారు చెప్పే మాటల్లోనే నిజాయితీలో నిజం కనిపిస్తుంది. అదే ఎలా? అదేంటి మహారాజా, నేనెప్పుడు మీ దగ్గర నిజమే చెప్తాను. నా నిజాయితీలోనే నిజం ఉంది. అది మీరు తెలుసుకుంటే మీకు ఏ చీకు చింతా ఉండదు. అటులందురా. సరి నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసి మీ పనులు చూసుకోండి అనగానే మంత్రి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. రాజు మాత్రం అక్కడే కూర్చుని ఇలా అనుకున్నాడు. ఈ మంత్రి కూడా నా నుండి నిజం దాస్తున్నాడు. అసలు నిజం ఎలా ఉంటుందో నేనే స్వయంగా తెలుసుకుంటాను అనుకుని ఒక బిచ్చగాడిలా మారువేషం వేసుకుని చిరిగిన బట్టలు ధరించి ఒక రాత్రి ఒక వీధి దగ్గర నిలబడ్డాడు. అలా నిలబడ్డ రాజు చాలా పొద్దుపోయాక అటుగా వెళ్తున్న దొంగ చోదకుణ్ణి చూసి అనుమానంగా ఇలా అడిగాడు. ఏయ్, ఎవరు నువ్వు? ఇంతవేళప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? అనగానే బిచ్చగాడి వేషంలో ఉన్న రాజుని చూసి చోదకుడు ఇలా అన్నాడు. నా సంగతి సరే కాని ఇంత పొద్దుపోయినా నువ్వింకా అడుక్కుంటున్నావు. నీ సంగతేంటి? అంటే అది కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నారు కదా. నేను ఈ మధ్యనే ఈ వృత్తి మొదలు పెట్టాను. అదన్నమాట సంగతి. నేను అలాగే అనుకో. నేనెక్కడికి వెళ్తున్నానంటే అని చెప్పడం ఆపేసిన చోదకునికి తన నాయనమ్మకి తను అబద్ధం చెప్పను, నిజమే చెప్తాను అన్న విషయం గుర్తొచ్చి ఇలా అన్నాడు. నేనొక దొంగను. నేను రాజభవనానికి వెళ్తున్నాను. అక్కడ నాకు ఏది దొరికితే అది దొంగతనం చెయ్యడానికి. రాజభవనానికి వెళ్తున్నావా? ఆహా, అలాగా. అయితే నన్ను అనుసరించు, నీకు సరైన దారి చూపిస్తాను అని రాజు రాజభవనం వెనుకవైపు దారి వద్దకు వీధులన్నీ తిప్పి తిప్పి చోదకుని తీసుకువచ్చాడు. రాజభవనాన్ని చూపిస్తూ రాజు ఇలా అన్నాడు. చూడు, కాపలాదారులు తమ విధులు మారే సమయంలో వాళ్ల కళ్ళు కప్పి లోనికి పో. ప్రవేశించగానే కుడివైపున సింహాసనం ఉంటుంది. దాని క్రింద నేలలో అమర్చిన ఒక అరలో వెండి పెట్టి ఉంటుంది. దానిలో అతి విలువైన 3 రత్నాలు ఉన్నాయి. అవి దొంగిలించావంటే నీ దరిద్రం వదిలిపోయి కుబేరుడవు అవుతావు. వెళ్ళు, జాగ్రత్త. కాపలా సైనికులకు దొరికావా ఉరిశిక్ష ఖాయం. అవును, ఈ విషయం నీకెలా తెలుసును? రాత్రి నేను భిక్షం కోసం ఇటువైపు వెళ్తుంటే సైనికులు అనుకోవడం విన్నానులే. వాళ్ళు అనవసరంగా మాట్లాడుకోరుగా. వెళ్ళు, జాగ్రత్త.
అనగానే చోదకుడు చాకచక్యంగా లోపలికి ప్రవేశించి సింహాసనం క్రింద వెతికితే అక్కడ ఒక అరకిలో చిన్న వెండి పెట్టెలో 3 రత్నాలు ఉన్నాయి. వాటిని తీయబోతూ ఇలా అన్నాడు చోదకుడు. ఈ 3 రత్నాలు నాకెందుకు? ఇందులో 1 రత్నం చాలు. నా దరిద్రం అంతా తీరిపోయి ధనవంతుణ్ణి కావడానికి. కాకపోతే నాకీ విషయం చెప్పి దారి చూపించిన బిచ్చగానికి కూడా 1 రత్నం ఇస్తే ఇకపై బిచ్చమెత్తుకోకుండా హాయిగా బ్రతుకుతాడు అనుకుంటూ చోదకుడు 2 రత్నాలు మాత్రమే తీసుకుని ఒకటి పెట్టెలోనే వదిలేసి యథాస్థానంలో పెట్టి బయటకు జాగ్రత్తగా వచ్చేసి బిచ్చగాన్ని కలిశాడు. చోదకుడిని చూసి రాజు ఇలా అడిగాడు. నువ్వనుకున్న రత్నాలు దొరికాయా? నువ్వు చెప్పినట్టే అక్కడ ఉన్నాయి, కానీ నేను 2 తీసుకున్నాను. అదేంటి, నువ్వు నిజమే చెప్తున్నావా? నేను అబద్ధం చెప్పను, నిజమే చెప్తానని మా నాయనమ్మకి మాటిచ్చాను. నిజానికి నాకు 1 రత్నం చాలు జీవితాంతం సుఖంగా బ్రతకడానికి. కానీ నాకు సహాయం చేసిన నీకు కృతజ్ఞతగా 1 రత్నం ఇస్తున్నాను. ఇంకా అడుక్కోవడం మానేసి సుఖంగా జీవించు అని 1 రత్నాన్ని రాజుకి ఇచ్చి ఇంటికి వెళ్లిపోయాడు. రాజు చోదకునికి తెలియకుండా అతని ఇల్లు తెలుసుకుని తిరిగి రాజప్రసాదానికి వెళ్లిపోయాడు. మరునాడు ఉదయం దర్బారుకి వెళ్లి మంత్రిని పిలిపించి ఇలా అన్నాడు రాజు. మంత్రివర్య, మన సింహాసనం క్రింద నిధిని పరీక్షించిరండి. నాకెందుకో అనుమానంగా ఉంది. అనగానే మంత్రి వెళ్లి సింహాసనం క్రింద వెండి పెట్టెను పరీక్షించగా అందులో 1 రత్నమే ఉంది. అప్పుడు మంత్రి ఇలా అనుకున్నాడు. దొంగతనం చేసిన దొంగ ఎవడో పిచ్చివానిలా ఉన్నాడు. 1 వదిలేశాడు. దీన్ని మనం తస్కరించి మొత్తం పోయాయంటే పోలా అనుకుంటూ అటూ ఇటూ చూసి ఆ మిగిలిన 1 రత్నాన్ని తన జేబులో వేసుకుని రాజు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. మహారాజా, ప్రభు, దొంగతనం జరిగింది. 3 రత్నాలు దొంగిలించబడ్డాయి. అనగాని రాజు ఆశ్చర్యంగా ఇలా అన్నాడు. నిజంగా 3 రత్నాలు పోయాయా? అవును ప్రభు, వెండి పెట్టి ఖాళీ. అనగానే రాజు సైనికుల్ని చోదకుని ఇంటికి పంపించి చోదకుణ్ణి రప్పించాడు. మంత్రిని చూస్తూ రాజు ఇలా అన్నాడు. మంత్రి, ఇతను దొంగ. రాత్రి మన రత్నాలను ఇతనే దొంగతనం చేసి ఉండొచ్చు, విచారించండి. అనగాని మంత్రి చోదకుణ్ణి బంధించి ఇలా అడిగాడు. నువ్వు రాత్రి రాజప్రసాదంలో రత్నాలు దొంగిలించావా? అవును, 2 రత్నాలు దొంగిలించాను. అందులో 3 రత్నాలు ఉన్నాయి. 3 నువ్వే దొంగిలించి ఉంటావు. లేదు, నేను 2 రత్నాలు దొంగిలించాను. 1 నా దగ్గర ఉంది, 2వది ఒక బిచ్చగానికిచ్చాను. ఆ 1 రత్నం ఎక్కడ ఉంది? అనగానే చోదకుడు తన లాల్చీ జేబులో నుంచి రత్నాన్ని తీసి ఇచ్చాడు. మరి 2వది? ఏమో, నాకు తెలీదు. నేను నిజమే చెప్తున్నాను, బిచ్చగాడికి ఇచ్చాను. అవును, అతను చెప్తున్నది నిజమే. ఆ బిచ్చగాణ్ణి నేనే. 2వ రత్నం నా దగ్గర ఉంది అని రత్నాన్ని తీసి చూపించాడు. ఇక 3వది ఎక్కడుందో నేను చెప్తాను భటులారా, మంత్రి అంగీని వెతకండి. అనగానే మంత్రి అంగీలో 3వ రత్నం దొరికింది. అది చూసి రాజు ఇలా అన్నాడు. మంత్రిని ఉరితీయండి అబద్ధం చెప్పినందుకు. మహారాజా, మంత్రిని పామరుణ్ణి చేసి వదిలేయండి. అతనికి సామాన్యుడి బాధ తెలుస్తుంది. అదే అతనికి శిక్ష. అనగాని రాజు మంత్రి స్థానంలో చోదకుణ్ణి మంత్రిగా చేసి గౌరవించాడు. ఆనాటి నుండి చోదకుడు నిజాయితీగా రాజ్య పాలనలో రాజుకు సహకరించాడు. కొండపాలెం అనే గ్రామంలో సీనయ్య, చిన్నయ్య, చిట్టయ్య అని 3 అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ల అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్లు పెద్దయ్యే వరకు దూరపు బంధువైన కాంతమ్మ 3 సాకింది. అయితే వీళ్లకి తండ్రి సంపాదించిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఏ పూట కూలి ఆ పూటకే అన్నట్టుగా 3 పొద్దున్నే లేచి ఊరికి ప్రక్కనే ఉన్న అడవికి పోయి ఎండిన చెట్లను కొట్టి వాటిని వంటకలపగా మార్చి మొయ్యగలిగినంత కట్టెల్ని మోపులుగా కట్టుకుని 3 తలా ఒక వైపు నెత్తిన పెట్టుకుని విడివిడిగా ఒక్కొక్కరు ఒక్కో ఊరు పోయి అమ్ముకుని వచ్చేవారు. అలా ఎవరికి వారు అమ్మగా వచ్చిన డబ్బులను సాయంత్రం మొత్తంగా కలిపి లెక్క చూసుకుని తిండికి కావలసిన సరుకులను తీసుకువచ్చి ఇస్తే కాంతమ్మ 3 వండిపెట్టి తనింతా తినేది. ఏ రోజైనా 4 రూపాయలు మిగులుతాయేమో, రేపటి అవసరాలకు దాచుకుందామని ఎంత అనుకున్నా ఏ రోజు లెక్క ఆ రోజుకు సరిపోయేది. ఒకరోజు ఇదే విషయాన్ని 3 చర్చించుకుంటుంటే కాంతమ్మ విని ఇలా అంది. నా ఎల్లారా, మీరు కష్టపడగలిగినంత కష్టపడుతున్నారు. అయినా
రూపాయి కూడా వెనకన వేయలేకపోతున్నా మరి మీరు బాధపడ్డంలో అర్థం లేదు. ఎందుకంటే మీరు ప్రతిరోజు ఒకే ధరకి కట్టెలు అమ్మడం లేదుగా. మీరు పట్టుకెళ్లిన కట్టెలకు గిరాకీని బట్టి ధర పలుకుతుంది. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఏ రోజు రాబడి ఆ రోజుకు సరిపోతుంది. అయినా మీకు ఎంతో కొంత మిగలాలంటే ఒకటే మార్గం అనగానే అన్నదమ్ములలో పెద్దోడు సేనయ్య ఇలా అడిగాడు. ఏంటి పెద్దమ్మా అది? ఏం లేదు నాయల్లారా, నా తిండి ఖర్చు మిగల్చడమే. అదేలాగా పెద్దమ్మా, నువ్వు తిండి మానేసి పస్తువులు ఉంటావా ఏంటి? నేను ఈ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోవడమే అనగానే ఆఖరివాడైన చిట్టయ్య ఇలా అన్నాడు. చచ్చా, మా ఉద్దేశం అది కాదు పెద్దమ్మా. అయినా అమ్మా నాన్నలు చనిపోయాక అనాథలైన మమ్మల్ని చేరదీసి ఇంత వాళ్ళని చేశావు. ఇప్పటికీ మేము కట్టెలు కొట్టుకొని అలసిపోయి రాగానే వేడివేడిగా ఇంత వండి పెడుతున్నావు. నువ్వు వెళ్ళిపోతే మిగిలిపోయే నీ తిండి ఖర్చుతో మేం కొండలు పోగేయం, కోటలు కట్టేయం. ఇంకెన్నడూ అలా మాట్లాడకు అనగానే సేనయ్య ఇలా అన్నాడు. అవును పెద్దమ్మా, మేం బాధపడేది ఎందుకంటే రేపు ఎవరికి ఏ కష్టం వచ్చినా 10 రూపాయలు కూడా వెనక లేకుండా పోతున్నాయే అని. అంతే. ఒరేయ్ నాయల్లారా, డబ్బు వచ్చేటప్పుడు కొబ్బరికాయల్లోకి నీళ్లు ఎలా వస్తాయో తెలియనట్టు మనకు తెలియకుండానే వస్తుందట. అలాగే పోయేటప్పుడు ఏనుగు మింగిన వెలగ పండులో గుజ్జు ఎలా పోతుందో తెలియనట్టుగా పోతుందట. మీ కష్టం మీరు పడుతున్నారు. ఏదో ఒక రోజు ఆ దేవుడు కరుణించకపోడు అనగానే ముగ్గురు అప్పటికి చర్చించడం మానేసి ప్రశాంతంగా నిద్రపోయారు. మరునాడు ఉదయం సూర్యోదయం కాగానే మళ్లీ ముగ్గురు గొడ్డళ్లు భుజాన వేసుకుని అడవికి వెళ్లారు. ఎక్కడా సరైన ఎండిన చెట్టు కనబడలేదు. తిరిగి తిరిగి ముగ్గురు ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. పెద్దవాళ్ళిద్దరినీ చూసి చిన్నవాడైన చిట్టయ్య ఇలా అన్నాడు. అన్నలు, ఈవేళ మనకు చిక్కెదురయ్యేలాగుంది. మిట్ట మధ్యాహ్నం కావస్తుంది, ఒక్క ఎండిన చెట్టు కూడా కనపడటలేదు. ఇంతే సంగతులు. చింతగింజంత వేనా? రాత్రి పెద్దమ్మ చెప్పింది నిజమేరా. మన ప్రాప్తంలో ఏం రాసి ఉంటే అదే అవుతుంది. అంటే మన ప్రాప్తంలో ఇవాళ పస్తులు రాసున్నాయంటావా? తమ్ముడు చిన్నయ్య, నువ్వు ఆవేశపడకు. మనం ముగ్గురం గొప్పగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మొక్కుతుంటాను. మరి ఆ దేవుడు నా మొర ఎప్పుడు వింటాడో. పెద్దన్నా, నువ్వేం కావాలని మొక్కుకున్నావు? నాకు నౌకర్లు, 10 గదులు కూడిన అన్ని సౌకర్యాలతో ఉన్న ఇంద్రభవనం లాంటి భవనం కావాలని మొక్కుకున్నాను. తమ్ముళ్ళు, మరి మీకేం కావాలిరా? అనగానే రెండవ వాడు చిన్నయ్య ఇలా అన్నాడు. నాకు కనుచూపు మేరలో ఎక్కడ చూసినా పచ్చగా పంటలు పండే వ్యవసాయ క్షేత్రం కావాలన్నయ్య. చిన్నవాడైన చిట్టయ్య సిగ్గుపడుతూ ఇలా అన్నాడు. నన్ను ఎప్పుడు ప్రేమగా చూసే అందమైన భార్య కావాలనుకున్నానన్నయ్య. అనగానే సీనయ్య ఇలా అన్నాడు. సరిపోయింది. మన ముగ్గురివి గొంతెమ్మ కోరికలే. ఈ జన్మకు తీరేవి కాదు గాని పదండి, ఎక్కడైనా ఎండిన చెట్టు దొరుకుతుందేమో చూద్దాం అని కదలబోతుండగా ప్రక్కనే ఉన్న కాలిబాటలో కాస్త దూరంలో నడుం వంగిన పండు ముసలి స్త్రీ నడ్డిమీద పెద్ద గోనె సంచితో బరువేదో పెట్టుకొని నడవలేక నడుస్తూ ఇలా అంది. అమ్మా, అయ్యో, నడుస్తున్న కొద్దీ దూరం తగ్గుతున్నట్టు లేదు. ఈ మూట బరువు పెరుగుతున్నట్టున్నది. బరువు నడ్డిమీద పెట్టుకుని నడవలేక ఆపసోపాలు పడుతున్న ముసలవ్వ దగ్గరికి ముగ్గురు వెళ్లారు. అవ్వని చూసి సీనయ్య ఇలా అన్నాడు. అవ్వా, ఈ ముసలితనంలో నీకు ఇంత కష్టం ఎందుకు? ఎవరికైనా రూపాయి డబ్బులిస్తే మోస్తారు కదా. ఆయనగారే ఉంటే మంగళితో పనింటని సామెతుంది నాయన. ఈ రూపాయి డబ్బులే ఉంటే ఎందుకింత కష్టపడతాను? బుక్కెడు బువ్వ కోసం కష్టం తప్పదు కదా నాయనా. అనగానే మూటవంక చూస్తూ చిన్నయ్య ఇలా అడిగాడు. ఇంతకీ ఆ మూటలో ఏముందవ్వా? బాగా బరువుగా ఉన్నట్టుంది. ఏం నాయనా, ఏముందో చెప్తే నా నెత్తిమీద ఒక పెట్టు పెట్టి మూట పట్టుకోవడానికా? అనగానే ఆఖరివాడైన చిట్టయ్య
ఇలా అన్నాడు. చచా, మేం దాడి దోపిడి దొంగలం కాదవ్వా. మేం కూడా కష్టపడి అడవిలో కట్టెలు కొట్టుకొని బ్రతికే వాళ్ళమే. మా అన్నలు నీకు సాయం చెయ్యాలనే ఉద్దేశంతోనే అడిగారు అనగానే సేనయ్య అవ్వని చూస్తూ ఇలా అన్నాడు. అవునబ్బా, ఆ మూట ఇలా ఇవ్వు. నీ ఇంటి వరకు మోసుకు వస్తాను. నువ్వేమీ కూలి ఇవ్వనవసరం లేదు. అలాగైతే మోసుకురండి నాయనా. ఈ మూటలో అడవిలో దొరికే పండ్లు దుంపలు ఉన్నాయి. నాకు 10 రోజుల వరకు తినడానికి సరిపోతాయి. ఇదిగోండి నాయనా మూట అని గోనె మూటను ఇచ్చింది. దాన్ని అన్నదమ్ములు ముగ్గురు తలో కాసేపు మోసుకుని అవ్వ ఇంటికి చేరారు. అవ్వ ఇంట్లోకి వెళ్లేసరికి అక్కడి వాతావరణం చూసిన ముగ్గురు అన్నదమ్ములకు అవ్వ ఒక మంత్రగత్తె అని అర్థమైంది. ముగ్గురు కాస్త భయపడసాగారు. అది గమనించి అవ్వ వాళ్లతో ఇలా అంది. భయపడకండి, నేను మంత్రగత్తెనే కాని మీరు నాకు సాయం చేశారు కాబట్టి ప్రతి సాయంగా ఏదైనా చేస్తాను. మీ ముగ్గురికి ఏం కావాలో కోరుకోండి, తీరుస్తాను. నిజంగానా? ఏమడిగినా ఇస్తావా? నేను మాట ఇచ్చానంటే తప్పను, కోరుకోండి అనగాని ముగ్గురు తమ మనస్సుల్లో ఉన్న కోరికలు కోరుకున్నారు. అవి విన్న అవ్వ తన మంత్రదండం గాల్లో ఊపి ఇలా అంది. మీ కోరికలు తీరబడ్డాయి. మీ ఇండ్లకు పోయి చూసుకోండి, హాయిగా ఆనందంగా జీవించండి అనగానే అన్నదమ్ములు ముగ్గురు అవ్వ చెప్పింది నిజమో కాదో అని గబగబా ఇంటికి వచ్చారు. ఆశ్చర్యం! సేనయ్యని సాదరంగా లోనికి ఆహ్వానించారు. లోపల పరిచారకులు, పనివాళ్లు. సేనయ్య ఆనందానికి అంతే లేదు. అయితే రెండవ వాడైన చిన్నయ్య కోరుకున్నట్టుగా సేనయ్య భవంతి ప్రక్కనే కనుచూపు మేర పచ్చదనంతో కళకళలాడుతోన్న పంట పొలం. ఇక ఆఖరివాడైన చిట్టయ్య కోరుకున్నట్టుగా ఆ పంట పొలాల ప్రక్కన అందమైన ఇంట్లో అమ్మాయి చిరునవ్వుతో స్వాగతం పలికింది. ఆ రోజు నుండి ముగ్గురు తమ కోరికలు తీరినందుకు ఏ పని పాట చెయ్యకుండా రాజభోగాలను అనుభవిస్తూ 6 నెలలు గడిపారు. వారికి ఆ సుఖాలు సదుపాయాలు విసుగు పుట్టాయి. అంతకు మించి ఇంకా ఏదో కావాలని ముగ్గురికి అనిపించింది. ముగ్గురు ఒకరోజు కలిసి ఇలా మాట్లాడుకున్నారు. తమ్ముళ్ళు, నాకీ రాజభవనం, దాసదాసీలు, వారి సేవలు విసుగనిపిస్తున్నాయిరా. ఇంతకన్నా గొప్పగా ఇంకా ఏదో కావాలనిపిస్తున్నది అనగానే చిన్నయ్య చిట్టయ్యలు కూడా వారికి అలాగే అనిపిస్తున్నదన్నారు. ముగ్గురూ కలిసి మంత్రగత్తె అవ్వ దగ్గరికి వెళ్లి ఇప్పుడు ఉన్నవాటికన్నా మిన్నగా కోరుకోవాలని నిర్ణయించుకుని అడవిలోని మంత్రగత్తె అవ్వ దగ్గరికి వెళ్లారు. ముగ్గుర్ని చూసి అవ్వ ఇలా అడిగింది. ఏమిటి అన్నదమ్ములు ముగ్గురు ఇలా వచ్చారు? ఏదైనా సమస్య? మాకు ఇప్పుడు ఉన్న సుఖాలతో ముఖమొత్తింది. ఇప్పుడున్న వాటికంటే గొప్పగా ఎక్కువగా ఇంకేదైనా ఇవ్వు. నిజంగానే అంటున్నారా? నిజంగానే ఇప్పుడున్న సుఖాలతో మొహం మొత్తిందా? అయితే వెళ్ళండి, అంతకన్నా గొప్పదే దొరుకుతుంది అనగానే అన్నదమ్ములు ముగ్గురు మంత్రగత్తె అవ్వ ఇప్పుడున్న దానికంటే గొప్పగా ఏమిచ్చిందో చూడాలని ఆనందంగా ఇంటికి వచ్చారు. అక్కడి దృశ్యం చూసి ముగ్గురికి దిమ్మ తిరిగిపోయింది. అక్కడ సేనయ్య రాజభవనం, సేవకులు గాని, చిన్నయ్య వ్యవసాయ క్షేత్రం గాని, చిట్టయ్య అందమైన అమ్మాయి స్నేహం కానీ లేవు. వాటి స్థానంలో గతంలో వాళ్ళున్న పూరిపాక 3 గొడ్డళ్లు దర్శనమిచ్చాయి. అది చూసి ముగ్గురు అన్నదమ్ములు ఇలా అనుకున్నారు. తమ్ముళ్ళు, ఆ మంత్రగత్తె ముసలి మనల్ని మోసం చేసింది. అవునన్నయ్య, ఇది పచ్చి మోసం. పదండి, వెళ్ళి నిలదీద్దాం. అవును మరి, మళ్ళీ ఈ గుడ్డలు పట్టుకొని అడవులంటా ఎవడు తిరుగుతాడు? పదండి. ఏ నాయనలారా, మళ్ళీ ఇలా వచ్చారు? ఇంకా ఏమైనా కావాలా అనగానే సేనయ్య కోపంగా ఇలా అన్నాడు. అవ్వా, నువ్వు మమ్మల్ని మోసం చేశావు. నేను చెయ్యలేదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు. అదేంటలా? అంతే మరి. మీరు మానవతా దృక్పథంతో నాకు సాయం చేశారని నేను మీ కోర్కెలు తీర్చాను. వాటిని అనుభవిస్తూ కూడా సంతృప్తి లేకుండా ఇంకా ఏదో కావాలనుకోవడం అత్యాశ, అన్యాయం. అదే మీకు మీరు చేసుకున్న మోసం. అందుకే మీ గతం మీకు తెలియాలని ఇలా చేశాను అనగాని ముగ్గురు అన్నదమ్ములు అవ్వ కాళ్ల మీద పడి క్షమించమన్నారు. అవ్వ దయతలిచి తను ముందిచ్చిన వరాలను తిరిగిచ్చింది. అప్పటి నుండి ముగ్గురు అన్నదమ్ములు తృప్తిగా ఆనందంగా జీవించారు. అనగనగా అమరారామం అనే గ్రామంలో సిద్ధయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 5 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. వారికి 3 కొడుకులు.
సోము, రాము, భీము. అయితే వీరు ముగ్గురు సోమరిపోతులు. ఏ పని పాట చెయ్యకుండా తండ్రి సిద్ధయ్య కష్టపడి వ్యవసాయం చేసి సంపాదిస్తుంటే, తల్లి మంగమ్మ వండి పెడుతుంటే 3 పూటలు సుష్టిగా తిని తిరుగుతూ తండ్రి సంపాదనతో జూదమాడుతూ కాలక్షేపం చేసేవారు. వీళ్ల పరిస్థితిని చూసి మనస్తాపం చెందిన భార్య ఒకరోజు భర్త సిద్ధయ్యతో ఇలా అంది. ఏందయ్యా మన పిల్లల పరిస్థితి? తాటి చెట్టులా ఎదిగారు. కనీసం పొలం పనుల్లో సహాయం చేయరు. కనీసం వేరే పని ఏదైనా చేసి రూపాయి సంపాదిద్దామన్న ఆలోచన లేకపోగా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకెళ్లి జోదంలో తగలబెడుతున్నారు. వీళ్ళకి బుద్ధి వచ్చి బాధ్యత తెలిసేదెప్పుడు? నాకేమీ అర్థం కావడం లేదు. కన్న తల్లివి, నీకే వాళ్ల గురించి బోధపడనప్పుడు నాకేమర్థమవుతుంది మంగమ్మ? అంతా తలరాత. పిల్లలు ఎదిగి వచ్చిన రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడమని ఆ దేవుడు నా నుదుట రాశాడు. చచ్చే వరకు నాకు నీకు తప్పదు కదా. అది కాదయ్యా, వాళ్లకు పెళ్లిళ్లు చేస్తేనైనా స్థిరం వచ్చి బాగుపడతారేమోనని అనిపిస్తోందయ్యా. బాగుంది మంగమ్మ, నీ ఆలోచన చాలా బాగుంది. తాను దూర సందులేదు మెడకోడోలు అన్నాడట. నీలాంటి వాడొకడు వెనకటికి. వాళ్లకే తాడు బొంగరం లేదు, ఇంకా వాళ్లకి పెళ్ళిళ్ళు పెళ్ళాలు కూడానా? అప్పుడు వాళ్లని వీళ్లని కలిపి మనమే మేపాలి. అయినా ఏ పని పాట లేకుండా ఊరి మీద బలాదూర్ తిరిగే వీళ్లకి తెలిసి తెలిసి పిల్లని ఎవరిస్తారు మంగమ్మ? అది కాదు గాని నువ్వే పిల్లల్ని కూర్చోబెట్టి ఒకసారి మన పరిస్థితి వివరించు. పోనీ పొలం పనికి రాకపోయినా ఏదో ఒక కూలీ పని చేసైనా 4 రూపాయలు సంపాదించడం నేర్చుకోమను. తల్లిగా నువ్వు చెప్తేనైనా వింటారేమో అని చిన్న ఆశ. తండ్రిగా నువ్వు ఎన్నోసార్లు చెప్పి చూశావు. నీ మాట వినంది ఇప్పుడు నా మాట వింటారంటావా? ఏమో, ఇది ఆఖరి ప్రయత్నంగా చెప్పి చూడు. వింటే బాగుపడి ప్రయోజకులు అవుతారు, లేకుంటే వాళ్ల కర్మ. అంతకన్నా మనం ఏమీ చెయ్యలేం, అంతే. ఆ సాయంత్రం సోము, రాము, భీము ఊరి మీద బలాదూర్ తిరిగి ఇంటికి వచ్చారు. వారిని చూసి తల్లి మంగమ్మ ఇలా అంది. నాయనలారా, మీ ముగ్గురితో కాస్త మాట్లాడాలి. అలా కాసేపు కూర్చుంటారా? అనగానే పెద్ద కొడుకు సోము ఇలా అన్నాడు. అమ్మా, ఏమున్నా తర్వాత మాట్లాడదాం అనగానే రెండవ కొడుకు రాము ఇలా అన్నాడు. అవునమ్మా, ఆకలి బాగా దంచేస్తుంది. కాని మీకు అన్నం వండి పెట్టడానికి, వడ్లు దంచి బియ్యంగా మార్చడానికి నేను ఎంత కష్టపడుతున్నానో మీకేమైనా తెలిసినా? ఆ వడ్లు పండించడానికి ఈ ముసలితనంలో మీ నాయన ఎంత కష్టపడుతున్నాడో మీరు పొలానికి పోయి చూశారా? వేడివేడిగా కమ్మగా వండి వడ్డిస్తే 3 పూటలా తిని ఊరి మీద బలాదూ తిరిగి వస్తున్నారు. అంతేకాని ఏనాడైనా నాకు గాని మీ నాయనికి గాని రవ్వంతైనా సాయపడ్డారా? అనగానే 3వ వాడైన భీము ఇలా అన్నాడు. అదేంటమ్మా, పొద్దున పోయి సాయంత్రం వరకు మేం మాత్రం స్నేహితులతో జోదమాడి ఎంత కష్టపడి వస్తున్నామో అని అనగానే కోపంగా మంగమ్మ ఇలా అంది. ఆ మాట అనడానికి సిగ్గులేదురా మీకు? జోదమాడి ఏమైనా సంపాదిస్తున్నారా? మీ నాయన సంపాదించిన డబ్బు పేరు పాడు చేయడం తప్ప మేం బ్రతికుండగానే మీకు 4 అక్షింతలు వేసి ఒకింటి వాళ్ళని చేద్దామనుకుంటే మీ గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ మీకు అమ్మాయిల్నివ్వడానికి ముందుకు రావడం లేదు. వయసు పెరుగుతోంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నాయనతో పాటు పొలానికి వెళ్లి పొలం పనుల్లో సాయపడండర్రా. నువ్వెన్నైనా చెప్పమ్మా, ఆ పొలంలోకి పోయి మట్టి పుసుకుడు మా వల్ల కాదు. తొందరలోనే వేరే పనులు ఏమైనా చూసుకుంటాంలే. ఆకలేస్తుంది, ముందు అన్నం పెట్టు అనగానే మంగమ్మ వంటగది వైపు వెళ్లిపోయింది. ఈ సంభాషణ అంతా తన గదిలో నుండి విన్న సిద్ధయ్య ఇలా అనుకున్నాడు. వీళ్లు నేను బ్రతికుండగా మారరు. మంచిదైంది నేను దాచిన గుప్తనిధి గురించి వీళ్లకి చెప్పలేదు. చెప్పి ఉంటే దాన్ని కూడా వీళ్లు జోదంలో తగలబెట్టేసేవాళ్లు అని బాధపడ్డాడు. అలా కొడుకులు ప్రయోజకులు కాలేదన్న మనస్తాపంతోనూ వాళ్ళకి పెళ్లిళ్ళు పేరంటాలు కాలేదన్న దిగులుతోనూ సిద్ధయ్య మంచం పట్టాడు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. ఇంకా రేపో మాపో అన్న అవసాన దశకు వచ్చేశాడు. రేపు చనిపోతాడనగా ముందు రోజు 3 కొడుకుల్ని పిలిచి ఇలా చెప్పాడు సిద్ధయ్య. చూడండి నాయనలారా, నా సమయం ఆసన్నమయ్యింది. ఇంకా నేను బ్రతకను. మీరు ఎలాంటి వారైనా నా కడుపున పుట్టారు. అందువలన మీకు ఈ నిజం చెప్పక తప్పదు. మీ తాత నాకొక గుప్తనిధి ఇచ్చాడు. దానికి మనవళ్లుగా వారసులు మీరే.
అయితే మీరు ఎదిగి ప్రయోజకులు అయ్యాక మీకు ఇద్దామనుకున్నాను. కానీ మీరు పెద్దవారయ్యాక పని పాట లేక వ్యసనపరులు అవ్వడం వలన మీరు ఎక్కడ పాడు చేస్తారోనని ఆ గుప్తనిధి మన పొలంలో ఒక చోట భద్రంగా పాతిపెట్టాను. గత 2 సంవత్సరాలుగా నేను వయోభారం వల్ల వ్యవసాయం కూడా చెయ్యలేకపోవడంతో అది ఎక్కడ పాతిపెట్టానో కూడా మర్చిపోయాను. నాయనలారా, నేను చనిపోయాక మన పొలంలోని గుప్తధనాన్ని మీ ముగ్గురు తవ్వి తీసి సమానంగా పంచుకోండి. మీ అమ్మ బ్రతికున్నంతకాలం తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఆ రాత్రే సిద్ధయ్య మరణించాడు. మరునాడు ఉదయం తండ్రి అంత్యక్రియలన్నీ పూర్తి చేశాక విచారంగా కూర్చున్న తల్లిని చూస్తూ పెద్దవాడైన సోము ఇలా అన్నాడు. అమ్మా, నాయన మన పొలంలో గుప్తనిధి ఎక్కడ దాచాడో నీకేమైనా తెలుసా? ఆ విషయం నేను కూడా రాత్రి ఆయన చెప్తుండగా మీతో పాటే నేను విన్నాను. అంతే తప్ప అంతకు మించి నాకేమీ తెలీదు. అంటే అమ్మా, నాన్న చెప్పిన గుప్తనిధి సంగతి నిజమేనంటావా? కన్న బిడ్డలు మీతో అబద్ధం చెప్పవలసిన అవసరం ఆయనకేముంది నాయనా? అయినా మీ నాయన జీవితంలో అబద్ధం చెప్పడం, ఒకరిని మోసం చేయడం నేనేనాడు చూడలేదు, వినలేదు. అలా అయితే ఆయన మంచిగా ఉన్నప్పుడే ఏనాడో ఆ గుప్తనిధిని మాకు ఇవ్వొచ్చుగా అనగాని ఆ మాటకు కాస్త బాధగాను కోపంగాను మంగమ్మ ఇలా అంది. కొడుకులుగా మీరు ఏనాడు ఆయన మాట విన్నారు? ఆయనకి సహకరించారు? అల్లరి చిల్లరగా తిరిగే మీకు ముందుగానే ఆ నిధి గురించి చెప్తే దాన్ని కూడా జూదంలో అక్కడే తగలబెట్టేస్తారేమో అని భయపడి చెప్పి ఉండడు. ఇప్పటికైనా మించిపోయిందేముంది? మన పొలంలోనే పాతానన్నాడుగా మీ నాయన. పోయి అదెక్కడ పాతాడో వెతికి తవ్వి తీసుకొని ముగ్గురు పంచుకోండి. మీకు నేను తల్లినన్న విశ్వాసం ఉంటే ఇంత గంజిపోయండి. లేదంటే ఏ గుడిలోనో దేవుడికి ఇంత సేవ చేసుకుంటూ పూజారి పెట్టే ప్రసాదం తిని అక్కడే పడుకుంటాను. మీ బ్రతుకు మీరు బ్రతుకుతారో చస్తారో మీ ఇష్టం అని చెప్పగానే పెద్ద కొడుకు సోము బాధపడుతూ తల్లితో ఇలా అన్నాడు. అమ్మా, నిన్ను బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదమ్మా. గుప్తనిధిని నాయన ఎక్కడ పాతిపెట్టాడో ఖచ్చితంగా తెలిస్తే అది తీయడం సులువవుతుంది. అలా అడిగాం. సర్లే, మా తిప్పలేవో మేం పడతాం గాని తినడానికి గ్రాసం ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఒక 6 నెలల వరకు తిండి గింజలున్నాయి అనగాని ముగ్గురు అన్నదమ్ములు 6 నెలలుగా ఏ పంటా వెయ్యకుండా ఖాళీగా ఉన్న 5 ఎకరాల భూమిని తలో పలుగు పట్టుకొని ఒక ప్రక్క నుండి లోతుగా తవ్వడం ప్రారంభించారు. అలా ముగ్గురూ కలిసి వారం రోజుల పాటు ముగ్గురు అన్నదమ్ములు కలిసి భూమి మొత్తాన్ని కుళ్ళబొడిచినట్టుగా లోతుగా తవ్వి మట్టి మొత్తాన్ని తిరగేసేవారు. అంతా తవ్వినా ఎక్కడా గుప్తనిధి కాదు కదా, గుండు సూది జాడ కూడా లేదు. 5 ఎకరాల భూమిని దుక్కి దున్నినట్టు తవ్వేశాక నిరాశగా పొలం గట్టుమీద కూర్చుని ముగ్గురు అన్నదమ్ములు ఇలా అనుకుంటున్నారు. ఒరే తమ్ముళ్ళు, మనకు అబద్ధం చెప్పి నాయన మోసం చేశాడనిపిస్తుందిరా. చచ్చే ముందు మనకి అబద్ధం చెప్తే నాయనకేం లాభం రా? ఆయన బ్రతికున్నన్నాళ్ళు ఆయన మాట వినలేదని చచ్చిన తర్వాతైనా ఆయన మాట వింటామా లేదా అని నాయన మనకి అబద్ధం చెప్పినట్టున్నాడు. ఇలా ముగ్గురూ మాట్లాడుకుంటుండగా ప్రక్క పొలం పాపన్న వచ్చి అన్నదమ్ములిద్దరినీ చూసి ఇలా అన్నాడు. ఏందిరా అబ్బాయిలో, మీ నాయన పోయాక వర్షాలు పడ్డాయి కదా అని భూమిని మంచి పద్ధతిగా దుక్కి చేశారు. ఏం వేద్దామనుకుంటున్నారేంటి? ఏం లేదు బాబాయ్, మా నాయన పొలంలో ఎక్కడో గుప్తనిధి దాచానన్నాడు. అది ఎక్కడుందో తీసుకోవడానికి మొత్తం పొలం తవ్వాం, కానీ గుప్తనిధి దొరకలేదు అనగానే తలూపుతూ పాపన్న ఇలా అన్నాడు. ఆ గుప్తనిధి సంగతి ఏంటో నేను చెప్తాను గాని ఎలాగూ పొలాన్ని తవ్వి సిద్ధం చేశారు కదా, ఇప్పుడు అలసందలకు మంచి గిరాకీ ఉంది, వేయండి, మంచి ధర పలుకుతుంది అని పాపన్న ముగ్గురు అన్నదమ్ములతో అలసందల విత్తనాలు బలవంతంగా పొలంలో చల్లించాడు. ఆ తర్వాత మంచి వర్షాలు కూడా పడి 3 నెలల్లో బ్రహ్మాండమైన పంట దిగుబడి వచ్చి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది. అప్పుడు పాపన్న వాళ్లతో ఇలా అన్నాడు. నాయనలారా, మీ నాయన చెప్పిన గుప్తనిధి ఇదే. అల్లరి చిల్లరగా తిరిగే మిమ్మల్ని వ్యవసాయంలోకి దించడానికి అలా చెప్పాడు. ఇప్పుడు చూశారు కదా, ఒక్క పంట మీదే ఎంత డబ్బు వచ్చిందో. మీరిలాగే శ్రద్ధగా వ్యవసాయం చేసుకుంటే అదే గుప్తనిధి అనగాని విషయం అర్థమైన ముగ్గురు అన్నదమ్ములు అన్ని వ్యసనాలు వదిలేసి వ్యవసాయం శ్రద్ధగా చేసుకుంటూ అనతి కాలంలోనే ధనవంతులై పెళ్లిళ్లు చేసుకుని తల్లితో సహా సుఖంగా జీవించారు. మిత్రులారా, కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టపడినిదే ఏదీ రాదు.
సాధ్యం కాదు. ప్రతినిత్యం శ్రద్ధగా కష్టపడి సంపాదించడమే గుప్తనిధి. కష్టపడిన వాడికి కష్టపడినంత. కాదంటారా? మా ఈ కథ నచ్చినట్లయితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి. ధన్యవాదాలు.